హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఈ యొక్క జూలై మాసంలో 20వ తేదీ శనివారం తిథి నాడు మీ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? కని విని ఎరగని రీతిలో ఇటువంటి అద్భుతాన్ని మీరు ఈ రోజున చవి చూడబోతున్నారు. దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. కుంభరాశి వారి జాతకులు ఈ రోజు నుంచి కూడా ప్రేమించిన వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి. దాదాపు 2 రోజులు గడిచే వరకు కూడాను ఈ అప్రమత్తత చాలా అవసరం అంటున్నారు జ్యోతిష పండితులు. ఈ రోజు మొదలుకొని కుంభరాశి వారి జాతకులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రేమించిన వారి విషయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ యొక్క ఇబ్బంది మీకు కాదండి, ప్రేమించిన వారి యొక్క జీవితంలో దాదాపు ఒక నిరాశ నిస్పృహలతో కూడినటువంటి ఒక అశుభ వార్త మీ చెవిన చేరబోతుంది. అయితే ఆ అశుభ వార్త వినకుండా ఉండాలంటే మీరే జాగ్రత్తగా ఉండాలి. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలంటున్నారు జ్యోతిష పండితులు. అసలు ఏం జరగబోతుంది, ప్రేమించిన వారి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయో, ఆ అశుభ వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు వీరు ప్రేమకు విలువను ఇస్తారు. అలాగే ప్రేమికులకు ఎంతో దగ్గరగా మెలుగుతూ ఉంటారు. వారితో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. కానీ ఈ రోజు రేపు మరో 2 రోజులు వారితో ఇంకాస్త సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. లేకపోతే గనక ప్రేమికులకు ఇబ్బంది కలగబోతుంది. వారికి నష్టం చేకూరబోతుంది. అది దాదాపుగా ప్రాణ నష్టమనే చెప్పాలి. ఎందుకంటే మీ ప్రేమించిన వారికి ఉన్నటువంటి ఇబ్బందులు వారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయబోతున్నాయి. వారు నిరాశ నిస్పృహలకు గురి కాబోతున్నారు. ప్రాణ త్యాగం చేయడానికి కూడా వెనుకడనంతగా పరిస్థితులు వారిని రెచ్చగొట్టబోతున్నాయి. అది లక్ష్యానికి సంబంధించినటువంటి నిరాశ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే కుటుంబ సంబంధిత సమస్య కూడా కావచ్చును, లేకపోతే వ్యాపారంలో ఉద్యోగంలో వారు ఎదుర్కొంటున్నటువంటి అపకీర్తి తాలూకా వారికి వచ్చినటువంటి ఈ యొక్క తెగింపు కూడా కావచ్చును. వారితో ధైర్యం చెప్పేలాగా మాట్లాడండి. వారి దగ్గరగానే ఉండండి. వారిని ఎక్కువగా మోటివేట్ చేయండి. వారు బయటికి ఏదీ చెప్పుకోలేక నలిగిపోతున్నారు. ఈ విషయాన్ని మీరే అర్థం చేసుకోవాలి. మీకు ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి మీ యొక్క ప్రేమికులతో దాదాపుగా ఎక్కువ సమయాన్ని కేటాయించండి అంటూ పదే పదే చెప్తున్న మాట. ఈ విషయంలో మీరు భగవంతుని సహాయం తీసుకోండి. మానవ ప్రయత్నము చేసి భగవంతుని అనుగ్రహం కోసం, భగవంతుని సహాయం కోసం మనస్ఫూర్తిగా అర్థిస్తే గనక భగవంతుని సహాయం మీకు, భగవంతుని దైవ బలం తప్పక మీకు చేకూరుతుంది. ఈ రోజున మీరు ప్రేమించిన వారిని తీసుకుని ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. వారితో ఏదైనా సరే మీ స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దానంగా ఇప్పించండి. లేదా వారి మనసు తెలుసుకొని మీరు ఎక్కడికైనా ఈ రోజున తీర్థయాత్ర అయినా ప్లాన్ చేసుకోండి. ఈ 2 రోజులు గడిచేంత వరకు ప్రేమించిన వారితో చాలా అప్రమత్తంగా ఉండడమే మంచిదని చెప్పడం జరుగుతుంది. భగవంతుని చల్లని ఆశీర్వాదాలు మీపై తప్పక ఉంటాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.